హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 13 చదిదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే పొల్యూషన్ యొక్క డేటాని స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం పొల్యూషన్ యొక్క కంటిన్యూషన్ వీడియో చూడడం జరుగుతుంది. పొల్యూషన్ లో మనకు 120కి పైగా ప్రశ్నలు రావడం జరిగింది కదా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 40 దాకా కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు మనం 41 కాంచి 80 క్వశ్చన్ దాకా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనకి ఒక పొల్యూషన్ అనేటటువంటి టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం నేషనల్ పార్క్స్ అండ్ దాంతోపాటు బయోస్ఫియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ దానికంటే ముందు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, వాటి యొక్క బేసిక్ డేటా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ 12 పార్ట్స్లో. అవన్నీ కూడా ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. ఓకేనా? అండ్ దాంతోపాటు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరేందరూ చేయాలి, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. సో ఇక్కడ మనం ఏదైతే డేటా డిస్కస్ చేసుకుంటున్నామో అవి చాలా చాలా క్రూషియల్ అయినటువంటి ఫర్ యువర్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్. సో కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా వినండి. మనం వాచ్ టైం తక్కువ వచ్చినా, వ్యూస్ తక్కువ వచ్చినా సరే, ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో అయినా మీకు దీని యొక్క అవేర్నెస్ తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క టైంలో మనం దీనిపైన ఫోకస్ చేయడం జరిగింది. అందరు ఎక్కువగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పైన ఫోకస్ చేస్తారు కానీ ఎన్విరాన్మెంట్ పైన ఫోకస్ చేయరు. కానీ ఎన్విరాన్మెంట్ పైన ఫోకస్ చేస్తే మనకు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ వస్తుంది. ఎందుకంటే లిమిటెడ్ సిలబస్ కాబట్టి. ఇక ఎక్కువ బోర్ కొట్టించకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. తాజ్ మహల్ ఈజ్ సెడ్ టు బి సఫరింగ్ ఫ్రమ్ మార్బుల్ క్యాన్సర్. వాట్ ఈస్ ద మార్బుల్ క్యాన్సర్? ఓకేనా? ఇక్కడ ఏమన్నాడండి? మార్బుల్ క్యాన్సర్. ఓకేనా? తాజ్ మహల్ అనేది మార్బుల్ క్యాన్సర్ బారిన పడిందని చెప్పడం జరుగుతుంది కదా. మరి ఒక మార్బుల్ క్యాన్సర్ అంటే ఏంటిది? ఇది ఒక బ్రౌన్ కార్బన్ లేకపోతే తాజ్ మహల్ పాలరాతిలో భారీ సంఖ్యలో శిలీంధ్రాలు ఉండడము, పాలరాతిని క్షీణింపజేసినటువంటి ఆమ్లవర్షము పైవన్నీ. ఇది ఆల్రెడీ మన యొక్క స్కూల్ డేస్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటిది. సో ఈ యొక్క పాలరాతికి సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే ఇక్కడ మనకు ఆమ్లవర్షం వల్ల దీని యొక్క ప్రభావం అనేది రావడం జరుగుతుంది. ఏం ప్రభావం అండి? ఈ యొక్క మార్బుల్ క్యాన్సర్ అనేది. యాక్చువల్లీ ఒక మార్బుల్ అంటే ఏంటిది? పాలరాయి. పాలరాయి అనేది ఎట్లుంటది? తెల్లగా ఉండడం జరుగుతుంది కదా. అట్లా కాకుండా ఇది కాలానుగుణంగా ఇది గోధుమ రంగులోకి మారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత దాని యొక్క ఏదైతే స్టాండర్డ్ ఉంటుందో అది కూడా వీక్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఆమ్లవర్షానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి యాసిడ్స్ ఉంటాయి కదా. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, నైట్రిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క చారిత్రక కట్టడాల యొక్క నాణ్యతను, వాటికి సంబంధించినటువంటి మెయిన్ స్ట్రక్చర్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో వాటిపైన డ్యామేజ్ చేయడం జరుగుతుంది. వాటిని నెమ్మదిగా క్షీణింపజేయడం జరుగుతుంది. సో పాలరాయి నెమ్మదిగా క్షీణించడాన్ని మార్బుల్ క్యాన్సర్ అనేది పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎప్పుడైనా సరే జేఈ పేపర్ అంటే డెప్తే వస్తుంది. శాశ్వత సేంద్రియ కాలుష్య కారకాలపై అంటే పిఓపిస్ పై స్టాక్ హోమ్ ఒప్పందం ఏ సంవత్సరంలో సంతకం చేయడం జరిగింది? స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ రీసెంట్ క్లాసెస్లోనే డిస్కస్ చేసుకున్నాం పిఓపిస్. సో ఈ యొక్క పిఓపిస్ అనేది 2001లో మనకి స్టాక్ హోమ్ ఒప్పందం అయితే జరిగింది. ఓకేనా? 2001లో జరిగింది. సో ఇది మనకు 2001లో ఎప్పుడు జరిగిందంటే మే 22వ తేదీన స్టాక్ హోమ్లో సంతకం చేయబడినటువంటి ఈ యొక్క ఒప్పందం అనేది 2004 మే 17 నుంచి అమల్లోకి రావడం జరిగింది. శాశ్వత సేంద్రియ కాలుష్య కారకాల ఉత్పత్తిని మరియు వినియోగాన్ని పూర్తిగా తొలగించడం లేదా నియంత్రించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. ప్రపంచ వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ఉష్ణోగ్రతలు పెరగట్లంటే ధ్వని కాలుష్యం లేదా శబ్ద కాలుష్యం. సో దీనివల్ల మనకి ఏమవుతుంది? ఇయరింగ్ అంటే చెవికి సంబంధించినటువంటి డేటా వస్తుంది కానీ ఉష్ణోగ్రతలు పెరగడానికి ఇదేం ఇంపాక్ట్ చూపెట్టదు. కాబట్టి ఇది కాదు. శిలాజ ఇంధనాలను మండించినట్లయితే ఎస్, దీనివల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటి మెయిన్ డేటా వస్తుంది. దానివల్ల టెంపరేచర్స్ పెరుగుతాయి. ఓకే, ఇది ఓకే. నేల కోత, సాయిల్ ఇరోజన్, దీనివల్ల వాటర్ కాదు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. తాగునీటిని క్రిమిరహితం అంటే డిస్ఇన్ఫెక్షన్ చేయడం ద్వారా దేనిని తొలగిస్తారు? సో వాటర్ని కనుక ప్యూరిఫై చేయాలి అంటే దుర్వాసన కాదు, టర్బిడిటీనా కాదు, కలర్నా కాదు, ఏంటిది? బ్యాక్టీరియాని తొలగిస్తారు. ఓకేనా? సో వాటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని తొలగించడం కోసం మనకి ఇక్కడ క్రిమిరహితం చేయడం జరుగుతుంది. సో క్రిమిరహితం చేస్తే ఆ బ్యాక్టీరియా అవన్నీ కూడా చనిపోతాయి. అండ్ దాంతోపాటు మనకు బ్లీచింగ్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది లేత పసుపు రంగులో ఉంటుంది. సో దాన్ని నీటి శుద్ధి చేయడానికి, బ్యాక్టీరియాని నాశనం చేయడానికి దీని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఓకే. సో డిస్ఇన్ఫెక్షన్ అనేది వాటర్ ప్యూరిఫికేషన్లో మెయిన్. సో వాటిని డ్రింకింగ్ వాటర్ పర్పస్లో మనం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో 2026 అప్డేట్ అయినటువంటి ఎన్సీఆర్టీ 9వ తరగతి సైన్స్ తెలుగు మీడియం పాఠ్య పుస్తకం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ నుంచి. సాంప్రదాయ రాకెట్లో ఇంధన దహనం ఫలితంగా వెలువడేటటువంటి వాయువు యొక్క ఉద్గార రేట్ ఎంత ఉంటుంది? సో ఇది మనకు యాక్చువల్గా రెండిట్లో వస్తుంది. సో మనకు సైన్స్ దాంట్లో వస్తుంది, దీంట్లో కూడా. ఎందుకంటే ఇది మనకు ఏదైతే ఉద్గారాలు ఉంటాయో ఉద్గారాలు కూడా మనకి ఇక్కడ రిలీజ్ అవుతాయి. సో
ఇది మనకు 4000 మీటర్ పర్ సెకండ్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క దహనం వల్ల మనకు వచ్చినటువంటి ఉద్గార వేగం అనేది 4000 మీటర్ పర్ సెకండ్ అయితే ఉంటుంది. సో దీంట్లో యొక్క కంబషన్ నుంచి వస్తుంది. సో దీంట్లో కూడా మనకు యాక్చువల్గా దీంట్లో లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ ఆక్సిజన్ వల్ల మనకి ఒక డేటా వస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ యొక్క రాకెట్లలో మేజర్గా లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ లాంటి క్రయోజనిక్ ఇంజన్స్ కాకుండా జనరలైజర్ వాడేటటువంటి సాలిడ్ బూస్టర్స్ కనుక వాడినట్లయితే అది కూడా మనకు పొల్యూషన్ కిందకే వస్తుంది. కాబట్టి ఇది మనం పొల్యూషన్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. సాలిడ్ బూస్టర్స్ అండి మనం మేజర్గా తీసుకునేటటువంటి. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చాలా చాలా కాంప్లికేటెడ్ టాపిక్. కాకపోతే దాన్ని మనం చాలా ఇంట్రెస్టింగ్గా డిస్కస్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మందికి అది దానిపై కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల మనం దానిపై వీడియోస్ చేస్తలేం. కానీ అది కనుక మీకు కావాలి, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కావాలి, ఏదైతే లేటెస్ట్ డ్రోన్స్ టెక్నాలజీ కానీ, రాకెట్స్ కానీ, శాటిలైట్స్ కానీ, వివిధ రకాలైనటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ, అంటే త్రిశూల్ కానీ, నాగ్ కానీ, అట్లాంటివన్నీ డిస్కస్ చేసుకుందామంటే మాత్రం ఒక 1 మంత్ సిరీస్ పెట్టేసుకుందాము. మీకు ఉన్నటువంటి టోటల్ డేటా సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఉన్నటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా మొత్తాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఒక 1 మంత్ అట్లా టైం తీసుకొని. ఓకే, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని టెక్నాలజీస్, అంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ కానీ, రష్యా దగ్గర ఉన్నటువంటి కానీ, ఇండియా దగ్గర ఉన్నటువంటి కానీ, చైనా కానీ, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాలు అక్కడ కానీ, అవన్నిటిపైన కమాండ్ ఉండాలి. ప్రైవేట్ రాకెట్ లాంచర్స్, గౌట్ రాకెట్ లాంచర్స్, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా వస్తుంది. ఎవరైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక్క మార్క్ కూడా మిస్ చేయరు. కాకపోతే ఏంటంటే క్యాండిడేట్స్ అంత ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఎట్లయితే ఎన్విరాన్మెంట్ చూపించట్లేదు, వాటి గురించి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాబట్టి మనం వాటిపై డెడికేటెడ్ వీడియో చేస్తలేం. ఓకే, నెక్స్ట్ ఆమ్ల వర్షం లేదా యాసిడ్ రైన్ గురించి కింద వాటిలో ఏది నిజం? సో యాసిడ్ రైన్ యొక్క pH వాల్యూ ఎప్పుడైనా సరే 5.6 కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది 5.6 కంటే తక్కువగా ఉంటుంది. ఓకేనా. యాసిడ్ రైన్లో మనకు NO2, అంటే నైట్రోజన్ ఆక్సైడ్, తర్వాత మనకి ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ ఇవి ఉంటాయి. ఇవి ఆమ్లవర్షం నదుల్లో ప్రవహించినప్పుడు వాటి యొక్క pH విలువను పెంచుతుందా అంటే పెంచదండి, pH విలువను తగ్గిస్తుంది. ఎందుకంటే pH స్కేల్ కనుక మనం చూసినట్లయితే మనకు 0 to 14 ఉంటుంది, మనకు న్యూట్రల్ వచ్చేసరికి 7 ఉంటుంది. pH వాల్యూ పెరుగుతుంది అంటే అది యాక్చువల్గా తగ్గాలి కదా. యాసిడిక్ అంటే ఏంటిది? ఆమ్లత్వం. సో ఆమ్లత్వం అంటే ఏంటి? ఇటు నుంచి ఇటు పోవాలి. కానీ యాక్చువల్గా ఏమవుతుంది, ఇక్కడ పైకి అంటుంది, కాబట్టి ఇది రాంగ్. ఆమ్లవర్షం pH వాల్యూ 6.5 ఉంటుందా అంటే ఉండదు. ఆమ్లవర్షం నదుల్లో ప్రవహించినప్పుడు దాని యొక్క pH విలువను తగ్గిస్తుంది. ఎస్, నీటి యొక్క pH విలువను తగ్గిస్తుంది. దానివల్ల దానిలో ఉన్నటువంటి జంతువులు, జీవచరాలన్నీ కూడా నశించుకోవడం జరుగుతుంది. ఆమ్లవర్షం యొక్క pH వాల్యూ 5.6 కంటే ఎక్కువగా ఉంటుంది, లేదు తక్కువగా ఉంటుంది. సో ఇది తగ్గిస్తుంది. దీని యొక్క వాల్యూ అనేది 5.6 లేదా అంతకంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఇక్కడ మనకు 2 కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది, కాలమ్ ఎక్స్ అండ్ కాలమ్ వై. సో వీటికి సంబంధించినటువంటి డేటాని అబ్జర్వ్ చేయండి యూజింగ్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, సో నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, మృతికా కాలుష్యం. ఓకే, సో మనకి ఇక్కడ శిలాజాలు, జీవ సంబంధమైనటువంటి పదార్థాలు, జీవ సంబంధిత కీటకాలు, అధిక డెసిబుల్స్. సో శబ్దం నుంచి అధిక డెసిబుల్స్ వస్తాయి, R4. ఓకే, సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఇవి 2 పోయినాయి. R4 అంటే ఆటోమేటిక్గా మనకు యానిమల్, సాయిల్ ఎరెక్షన్, పెస్ట్. ఓకే, ఇక నెక్స్ట్ వీటిలలో ఉంది P2. ఓకే, సో నీటి కాలుష్యం అనేది వాయు కాలుష్యం. సో నీటి కాలుష్యం అనేది జీవ సంబంధమైనటువంటి మ్యాటర్, అంటే BOD. వాయు కాలుష్యం అనేది శిలాజ ఇంధనాల యొక్క దహనం వల్ల వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. సో అంతే, P2 Q1. ఓకే, సో ఇదే ఆన్సర్, ఆప్షన్ ఏ ద్వారా. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లు ఇవ్వాలి, దానివల్ల ఎవరికైతే సబ్జెక్ట్ వస్తుందో వాళ్ళు మాత్రం ఆన్సర్ చేస్తారు. సో ఇవి చూడండి, ఇది ఎక్కడ వచ్చింది? సీనియర్ సెక్షన్ ఇంజనీర్లో వచ్చింది. సో మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, దాని తగ్గట్టే క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తుంటారు ఎగ్జామినర్. సూక్ష్మజీవులను మరియు మొక్కలను చంపడం ద్వారా ఆహార గొలుసు మరియు ఆహార వలయంలో ప్రభావం చూపేటటువంటి మృతికా కాలుష్య కారకాలను ఏమని పిలుస్తారు? సో మనకి ఇక్కడ సూక్ష్మజీవులను మరియు మొక్కలను చంపడం ద్వారా ఆహార గొలుసు మరియు ఆహార వలయంపై ప్రభావం చూపించేటటువంటి మృతికా కాలుష్య కారకాలని వ్యాధి కారకాలు, నత్రజని, పురుగు మందులు మరియు వ్యవసాయ వ్యర్థాలు. సో ఏమవుతుంది చెప్పండి? వాటన్నిటిలో మనకు పురుగు మందులు అనేవి కారణం అవ్వడం జరుగుతుంది. పురుగు మందుల వల్ల చిన్న చిన్న పురుగులు చనిపోతాయి. చిన్న చిన్న పురుగులు చచ్చిపోయినట్టు ఆటోమేటిక్గా ఏదైతే పై సైకిల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా బిస్కెట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఫుడ్ వెబ్ అంటే ఏంటి, ఫుడ్ చైన్లో ఎట్లా వెళ్తుంది, ఒకదాంతో ఒకటి ఎట్లా ఆధారపడుతుంది, ఫుడ్ వెబ్లో ఒక్కదానికి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఓకే, చెర్నోబిల్ అణు ప్రమాదం ఎప్పుడు జరిగింది? సో చెర్నోబిల్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయినటువంటి ఇన్సిడెంట్. చెర్నోబిల్ విపత్తు అనేది అనడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1986లో జరిగింది. ఓకేనా, 1986లో
జరిగింది. ఏప్రిల్ 26వ తేదీన ఉక్రెయిన్ ప్రజెంట్ ఏదైతే అప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఉంది, ఇప్పుడు ఉక్రెయిన్ దేశంలో ఉన్నటువంటి ఒక చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగినటువంటి అణు ప్రమాదం వల్ల సంభవించడం జరిగింది. అక్కడ మనకు తగినంత శిక్షణ కలిగినటువంటి సిబ్బంది లేకపోవడం వల్ల మనకి ఒక రియాక్టర్ రూపకల్పనలో తేడా వల్ల మనకి ఇదైతే ఇష్యూ అయితే జరిగింది. ఓకే, మరి మన దేశంలో ఏమైనా జరిగిందా అంటే మన దేశంలో కూడా జరిగింది ఒకటి, భోపాల్ గ్యాస్ ట్రాజడీ. నెక్స్ట్ క్వశ్చన్ అది, భోపాల్ గ్యాస్ విషాదం లేదా భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1984లో. ఇమేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇమేజెస్ ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయడానితో పాటు మీ మైండ్లో అది ఫిక్స్ అయిపోవాలి. మీ మైండ్లో అది ఫిక్స్ అయిపోతే ఎగ్జామ్లో కనీసం ఇమేజ్ అన్న ట్రిగర్ అవుతుంది అట్లా. సో 1984 డిసెంబర్ 2వ తేదీ రోజు రాత్రి జరిగినటువంటిది. సో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ యొక్క పురుగు మందుల కర్మాగారం నుంచి లీక్ అయినటువంటి మిథైల్ ఐసోసైనైడ్, ఏంటిదండి మిథైల్ ఐసోసైనైడ్ అనేటటువంటి రసాయనం అనేది విడుదలైంది. ఇది భోపాల్ నగరం మొత్తాన్ని మనకి ఇక్కడ ఒక భారీ గ్యాస్ ఛాంబర్ గా మార్చడం జరిగింది. ఈ విషవాయువు లీక్ అయిన కారణంగా 3000 మంది పైగా మరణించడం జరిగింది. 6 లక్షల మంది పైగా ప్రజలు దీని ప్రభావానికి గురి అవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రధాన పారిశ్రామిక విపత్తు. అండ్ దాంతోపాటు ఏపీలో కూడా మనకు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఓకేనా, ఈ యొక్క గ్యాస్ లీకేజ్ లాంటివి. సో అవన్నీ కూడా మనకు గుర్తుండాలండి. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. భోపాల్ విషాద సమయంలో ఏ వాయువు విడుదలైంది? ఏ వాయువు? మిథైల్ ఐసోసైనైడ్. మిథైల్ ఐసోసైనైడ్ అనేది విడుదల అవ్వడం జరిగింది. ఓకే, వాతావరణంలో ఈ కింది వాటిలో ఏ వాయువులో ఉనికి ఆమ్ల వర్షానికి కారణమవుతుంది? సో ఆమ్ల వర్షం రావడానికి గల ముఖ్యమైనటువంటి వాయువులు సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్. సో సల్ఫర్ SO2 అండ్ NOx అనడం జరుగుతుంది, నైట్రోజన్ ఆక్సైడ్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇవి మనకు ఎక్కువగా ఈ యొక్క ఆక్సైడ్లతో కలిసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ రెండు కలిసినప్పుడు మనకు ఆమ్ల వర్షం అనేది రావడం జరుగుతుంది. ఈ వాయువులు వాతావరణంలోకి విడుదలయ్యి ఈ యొక్క గాలి మరియు వాయు ప్రవాహాల వల్ల రవాణా చేయబడతాయి. మరి దీనివల్ల మనకి ఏమైనా హాని జరుగుతుందంటే పక్కా హాని జరుగుతుంది. చర్మం పైన పడితే చర్మం మీద పొక్కులు అండ్ దాంతో పాటు మనకి ఒక ఆకులు ఏదైతే ఉంటాయో ట్రీస్, దాని యొక్క పై భాగం మొత్తం కూడా ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది. ఆమ్లం కదా, యాసిడ్ కదా, కాబట్టి. ఈ కింది వాటిలో ఏది నీటి కాలుష్యానికి కారణం కాదు? ఓకే, బ్యాక్టీరియా, నిర్జీవ రసాయనాలు, పరిశ్రమల నుంచి విడుదలయ్యేటటువంటి నూనెలు, వాహనాలు, బిగ్గర్ అనేటువంటి శబ్దం అంటే లౌడ్ వాయిస్ అంటే పెద్ద శబ్దం. సో సౌండ్ వల్ల మనకు సౌండ్ పొల్యూషన్ వస్తుంది కానీ వాటర్ పొల్యూషన్ రాదు. సో ఇదే మన యొక్క ఆన్సర్, ఇది కారణం కాదు. ఇప్పుడు ఇంట్లో వాడేటటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. అట్లా కాకుండా నేను ఆ యొక్క ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్లి కాలువలో పోస్తా అంటే అది నీటి పైన ఒక తెట్టులో ఏర్పడి నీటి లోపల ఉండేటటువంటి చిన్న చిన్న జీవులకి ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది? ప్రమాదం వస్తుంది. దాంతోపాటు నీటి కాలుష్యం జరుగుతుంది. నిర్జీవ రసాయనాలు అంటే అబయాటిక్ కనుక తీసుకుంటే ఇవి కూడా అంతే డేంజరస్. బ్యాక్టీరియా అనేది దాన్ని ఇంకా ఖరాబ్ చేస్తూనే ఉంటాం. జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్ కింద వాటిలో దేనిని గురుస్తారు? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD. ఓకే, సో ఇది దేనికి సంబంధించింది అంటే ఇది జీవ పదార్థాల ఆక్సీకరణ సమయంలో ఉపయోగించేటటువంటి ఆక్సిజన్. ఎస్, ఫస్ట్ దే కరెక్ట్ ఉందిగా. సో ఆల్రెడీ మనం BOD అండ్ COD ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కూడా. మళ్ళీ ఒకసారి అది ఒకసారి చూడండి. కెమికల్ సంబంధించినటువంటి డేటా ఇక్కడ వస్తుంది. ఇది బయాలజికల్. నదీ జలాల్లో జీవ ఆక్సిజన్ డిమాండ్. ఓకేనా, BOD జీవరాశి ఆక్సిజన్ ఎంతైతే తీసుకుంటుందో దానికి సంబంధించినటువంటి డేటాను మనం ఇక్కడ పరిగణలో తీసుకుంటాము. శైవలాలు పెరిగినప్పుడు ఎటువంటి మార్పు ఉండదు, పెరిగినప్పుడు మార్పు ఉంటుంది. సంబంధం నీటిలోని ఆక్సిజన్ గాడుతుంది. నీటిలోని ఆక్సిజన్ తోటే కదా BOD చేసేది, కాబట్టి ఇది కాదు. నీటిలోని సాల్మోనెల్లా ఉనికిని కొలవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది కరెక్టే. నీరు కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది కాదు, పెరుగుతుంది, ఇది కాదు. సో ఇదే ఆన్సర్. సాల్మోనెల్లా ఉనికిని కొలవడానికి మనకి ఇక్కడ BOD అనేటటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్ BOD అనేది జీవ పదార్థాల యొక్క ఆక్సీకరణ సమయంలో ఉపయోగించినటువంటి ఆక్సిజన్ పరిమాణాన్ని BODగా తీసుకుంటాం. ఇది నీటి నాణ్యతను మేజర్గా జీవ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఒక BOD రసాయన ఆక్సిజన్ డిమాండ్ మరియు కరిగినటువంటి ఆక్సిజన్ ఆధారంగా దీన్ని అయితే నిర్ణయించడం జరుగుతుంది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద 1 లీటర్ నీటిలో 5 రోజుల్లో సూక్ష్మజీవుల యొక్క జీవక్రియ కార్యకలాపాలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ పరిమాణాన్ని జీవ ఆక్సిజన్ డిమాండ్ అని అంటారు. సాల్మోనెల్లా అనేది టైఫాయిడ్ జ్వరానికి కారణమైనటువంటి ఒక బ్యాక్టీరియా, మరి ఇది మురికి మరియు వాటిలో మాత్రం ఉత్పత్తి అవుతుంది కాబట్టి BOD దాన్ని బట్టి ఈజీగా మనం ఐడెంటిఫై అయితే చేయొచ్చు. ఓకే, నీటి కాలుష్యానికి సంబంధించినటువంటిది BOD అంటే ఏంటిది? BOD అంటే ఏంటిదండి? అది జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ఒకసారి వచ్చి మళ్ళీ వస్తూనే ఉంటుంది. సురక్షితమైనటువంటి తాగునీటి కోసం జీవరసాయన ఆక్సిజన్ డిమాండ్ ఎంత ఉండాలి? సో సురక్షితమైనటువంటి నీరు అంటే దాంట్లో ఎటువంటి బ్యాక్టీరియా ఉండకూడదు, దాంట్లో ఎటువంటి జీవరాశి ఉండకూడదు. ఎటువంటి జీవరాశి ఉండనప్పుడు వాటికి ఆక్సిజన్ ఎంత అవసరము? అవసరమే లేదు. డిమాండ్ అవసరమే లేదు అనమాట, 0. ఓకేనా?
అప్పుడు అది 0 కావాలి. కానీ నిజానికి అయితే అవ్వదు. మనం ఎంత ఫిల్టర్ చేసుకున్నా సరే దాంట్లో కొంత పర్సెంటేజ్‌లో మనకి ఇక్కడ బ్యాక్టీరియా గాని, లేకపోతే మరి కొన్ని జీవరాశులు అయితే ఉంటాయి కాబట్టి ఇది ఎప్పుడు కూడా చేంజ్ అయితేనే ఉంటది. సో, ఇది యాక్చువల్‌గా BODని 3-5 పీపీఎం మనకైతే పరిగణించడం జరుగుతుంది. వాణిజ్యపరంగా మనకు అందుబాటులో ఉండేటటువంటి వాటర్ బాటిల్స్ వాటిలన్నిటిలో. తాగునీటిలో కరిగి ఉండేటటువంటి ఆక్సిజన్ పరిమాణం ఎంత? 6 mg/లీటర్ కంటే కూడా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. తాగునీటి యొక్క pH వాల్యూ అనేది మనకు న్యూట్రల్ వచ్చేసరికి 7 కదా! కాబట్టి 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండడం జరుగుతుంది. సో, నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క పరిమాణం 6 mg/లీటర్ లేదా అంతకంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఢిల్లీలోని బస్సులు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి దీనిపై నడుస్తున్నాయి. సో, ఈ యొక్క ఢిల్లీలోని బస్సులు కనుక తీసుకున్నట్లయితే అవి మేజర్‌గా దేనిపై నడుస్తున్నాయి అంటే అవి CNG పై నడుస్తున్నాయి. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకే. ఈ కింది వాటిలో నీటి కాలుష్యానికి ప్రధాన కారణం ఏమిటి? పొగ, పారిశ్రామిక వ్యర్థాలు, అమ్మోనియా, వాషింగ్ పౌడర్. ఏంటిదండి? నీటి కాలుష్యం అవడానికి పారిశ్రామిక వ్యర్థాలే ప్రధానమైనటువంటి కారణం. ఓకేనా? ప్రధానంగా వాటి నుంచి వచ్చేటటువంటి హెవీ మెటల్స్ ఉంటాయి. హెవీ ఆబ్జెక్ట్స్ అనేవి నీటిలో ఉండడం వల్ల ఆ యొక్క భార లోహాలు అవన్నీ కూడా మనకి ఒక పారిశ్రామిక వ్యర్థాలుగా మారి అవన్నీ కూడా నీటి కాలుష్యానికి ముఖ్యమైనటువంటి వనరుగా మనకైతే కనిపించడం జరుగుతుంది. అత్యంత హానికరమైనటువంటి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అనేక పారిశ్రామిక సంస్థలు తమ యొక్క కర్మాగారాల నుంచి వ్యర్థాలను నదులు, సరస్సులు మరియు మహాసముద్రాలకు తరలించడానికి మంచినీటిని ఉపయోగిస్తాయి. దానివల్ల ఆ నీటిని ఉపయోగించుకున్న వాళ్ళు బిస్కెట్ అయిపోతారు. మేజర్ మన యొక్క హైదరాబాద్ మూసీ నది తీసుకోండి. మంచినీటి నది కాస్త ఇప్పుడు మురుగునీరు మారడానికి కారణమైంది మొత్తం ఆగమాగం అయిపోవడానికి. ఇదే కథ. ఆమ్ల వర్షానికి ప్రధాన కారణం ఏమిటి? CH4, మీథేన్, NH2. ఏంటిది కారణం? ఏమవుతుంది? మేజర్ తీసుకుంటే SO2, NOx. ఆమ్ల వర్షం దీనివల్ల వస్తుంది. ఈ క్వశ్చన్ మనకు రిపీట్ అయితేనే ఉంటుంది ఇది, ఎందుకంటే ఈ చాప్టర్ అది కదా. సో ఏంటిది? SO2 మరియు NO2. ఆరోగ్యకరమైనటువంటి గాలిలో SO వాయువు పరిమితిని మనకి ఇక్కడ ఏం చేసారు? ప్రభుత్వం 50గా నిర్ణయించింది. ఈ ప్రమాణం స్థిరంగా ఉంటుంది. దీని కొలత యొక్క ప్రమాణం ఏమిటి? ఓకేనా? సో మనకి ఇక్కడ వాయువుకి సంబంధించినటువంటి డేటాను అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. mg/m3 వాయువుకి సంబంధించి. ఫ్లోరైడ్ కాలుష్యం ప్రధానంగా దేనిపై ప్రభావం చూపుతుంది? సో ఫ్లోరైడ్ కనుక తీసుకుంటే దంతాలు, మూత్రపిండాలు, మెదడు, గుండె ఇవి మేజర్గా ఎముకల పైన ప్రభావం చూపించడం జరుగుతుంది. సో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నటువంటిది తెలంగాణలో నల్గొండ జిల్లా, మాది అదే జిల్లా. సో ఫ్లోరైడ్ కాలుష్యం వల్ల ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో దంతాలు, ఇట్లా కాళ్ళు వంకర బోడాలు, ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క భాగం వెన్నుముక, ఇవన్నీ కూడా డ్యామేజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నేలకోతను దీని ద్వారా నివారించవచ్చు. నేలకోతను పశువులను మేపితేమేది ఆ యొక్క గడ్డి అనేది తగ్గిపోద్ది. గడ్డి తగ్గిపోయినప్పుడు ఆ కింద ఉన్నటువంటి వేర్ల యొక్క బలం తగ్గిపోద్ది. లోతుగా దున్యా కూడా నేలకోత అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇది కూడా కాదు. చెట్లను నాటితే ఏది? పైకి చెట్టు ఉంటుంది, కిందికి వేర్ల వ్యవస్థ ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థ కానీ, గుడ్డురు వేరు వ్యవస్థ కానీ ఏదైనా సరే మట్టిని బట్టి ఉంటుంది. మట్టి గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు అది నేలకోతను నివారిస్తుంది. కాబట్టి ఇది ఓకే. పక్షుల సంఖ్యను పెంచితే ఏమైంది? ఇంకా ఈ యొక్క గడ్డిని, దాని మీద ఉన్నటువంటి చిన్న చిన్న పురుగుల్ని, కీటకాలు అయిన తింటూనే ఉంటుంది. సో ఇది కొంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ గింజలు తిన్న తర్వాత అది మళ్ళా వేరే ప్రాంతాలలో అవి విడుదల చేస్తే దానివల్ల మళ్ళీ అక్కడ కొత్త మొక్కలు పెరుగుతాయి. కానీ ద మెయిన్ డేటా ఈస్ ఆప్షన్ సి. ఆమ్ల వర్షంలో సందర్భంలో ఈ కింది వాటిలో ఏ వాక్యం అని నిజం కాదు? ఆమ్ల వర్షానికి సంబంధించి pH వాల్యూ 5.6 కంటే తక్కువగా ఉంటుంది. ఇది కరెక్టే. సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా నైట్రిక్ ఆమ్లం ఉండడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఇది కరెక్టే. గాఢ కార్బనిక్ ఆమ్లంతో తయారవుతుంది. లేదు, కార్బోనిక్ యాసిడ్తో అవ్వదండి. ఇది పర్యావరణం పైన ప్రభావం చూపుతుంది. ఎస్, ఇది కరెక్టే. సో ఇదే రాంగ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకు రాంగ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కార్బనిక్ యాసిడ్ తోటి కాదు, పైన ఉన్నటువంటి మిగిలిన 3 ఆప్షన్స్ నుంచి మనకు ఆ ఇంపాక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్, ఫోటోకెమికల్ స్మాగ్లో ఈ కింది కాలుష్య కారకాల్లో ఏది ప్రధానమైనటువంటిది? సో ఓజోన్, హైడ్రోపెరాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, పెరాక్సీ నైట్రేట్. సో ఇక ఫోటోకెమికల్ స్మాగ్లో కన్నా తీసుకుంటే ఫోటోకెమికల్ స్మాగ్లో మనకు మెయిన్గా ఉండేది O3 అంటే ఓజోన్. సో ఇది మనకు మెయిన్గా ఇంపాక్ట్ అయితే చూపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క స్మాగ్ అంటే స్మోక్ మరియు ఫాగ్ యొక్క మిశ్రమమే మనకి ఇక్కడ ఈ యొక్క స్మాగ్ అని అయితే అనడం జరుగుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు అస్థిర సేంద్రియ సమ్మేళనాలు లేదా కార్బన్ సమ్మేళనాలు సూర్యరశ్మితో చర్య జరిపి పొగ మంచును ఏర్పరిచినప్పుడు మనకి యొక్క ఫోటోకెమికల్ స్మాగ్ అనేది మనకి ఇక్కడ ఇంపాక్ట్ అయితే చూపెట్టడం జరుగుతుంది కదా. సో దాంట్లో మనకి యొక్క ఓజోన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఈ కింది వాటిలో ఏది శబ్ద కాలుష్యం యొక్క ప్రభావం కాదు? శబ్ద కాలుష్యం వల్ల మనకు చెవిటితనం వస్తుంది, చిరాకు కలుగుతుంది, బీపీ కూడా పెరుగుతుంది, కంటిన్యూగా హారన్ కొడితే. కానీ అతిసారం వస్తా రాదు, డయేరియా. డయేరియా రావడానికి కారణం వేరే ఇది కాదు. శిలాజ ఇంధనాల యొక్క దహనం ఈ కింది వాటిలో దేనికి ప్రధానము? శిలాజ ఇంధనాలు అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఏదైతే ఉంటాయో వాటిని కనుక మనం బర్న్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఏం జరుగుతుంది? దట్ ఈస్ సల్ఫర్ డయాక్సైడ్ అని విడుదలవుతుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్ వల్లనే మనకు ఆమ్ల వర్షాలనే వస్తుంది. ఓకే, ఈ కింది వాటిలో ఏది పర్యావరణానికి ఎక్కువ అనుకూలమైనటువంటిది? డీజిల్ మండించడం, కర్ర బొగ్గు మండించడం, కట్టెలు మండించడం, బొగ్గును మండించడం. సో చార్కోల్ని మండించినట్లయితే మనకి ఇది పర్యావరణానికి బెటర్ మిగిలిన మూడింటితో పోల్చుకుంటే. ఎందుకంటే దీని నుంచి పొగ రాదు, ఓన్లీ నిప్పు మాత్రమే వస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా పాతకాలంలో బొగ్గు రైళ్ళకి ఏదైతే ఉంటాయో వాటికి ఉపయోగించడం జరుగుతుంది. అంటే స్టీమ్ ఇంజన్స్ ఉంటాయి కదా, సో వాటికి ఆవిరి యంత్రాలకు ఉపయోగించడం జరుగుతుంది. యూట్రోఫికేషన్ దేని వల్ల జరుగుతుంది? ఓకేనా, యూట్రోఫికేషన్. సో యూట్రోఫికేషన్ అనేటటువంటిది ఇది ముఖ్యంగా పోషకాలు అండ్ నత్రజని, ఫాస్ఫరస్ రూపంలో అధికంగా సరఫరా కావడం వల్ల మనకి ఒక యూట్రోఫికేషన్ అనేటటువంటిది జరుగుతుంటుంది. సో ఆన్సర్ ఏమై ఉంటుంది? నైట్రేట్ మరియు ఫాస్ఫేట్స్. నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ వల్ల నైట్రేట్ మరియు ఫాస్ఫేట్స్ వీటి యొక్క డేటా వల్ల మనకి యొక్క యూట్రిఫికేషన్ జరుగుతుంది. ఇది జలావరణ వ్యవస్థలో మొక్కలు, శైవలాలు అధికంగా పెరగడానికి కూడా దారి తీయడం జరుగుతుంది. దీనివల్ల మనకు జీవులు చనిపోవడం జరుగుతుంది. వాటి జీవ పదార్థం యొక్క బ్యాక్టీరియా విచ్ఛిన్నం ఆక్సిజన్ వినియోగానికి దారితీస్తుంది. తద్వారా హైపాక్సీ అనేటటువంటి స్థితి అనేది రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఇదంతా జరుగుతుంది. సో దీంట్లో లాస్ అయ్యేటటువంటి ఏంటి? ఆక్సిజన్ ప్రొడక్షన్ తగ్గుతుంది మెయిన్గా. యూట్రోఫికేషన్ దేని తగ్గింపుకు దారితీస్తుంది? ఏంటిదండి? ఆక్సిజన్, కరిగినటువంటి ఆక్సిజన్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ని తగ్గించడం జరుగుతుంది. భారతదేశంలో ఈ కింది వాటిలో ఏ రకమైనటువంటి భూక్షీణత ఎక్కువగా ప్రబలంగా కనిపిస్తుంది? సో నేల కుంగిపోవడం, కొండచర్యలు విరిగిపోవడం, ఎడారీకరణ, నేల కోత. సో ల్యాండ్ యొక్క డిగ్రేడేషన్ అనేటటువంటిది మేజర్గా మనకు నేల కోత అంటే సాయిల్ ఇరోజన్ వల్ల మనకైతే జరుగుతుంది. ఓకేనా, సో దీంట్లో మనకు మితిమీరినటువంటి పశుమేత కానీ, అటవీ నిర్మూలన కానీ, గాలి యొక్క పీడనం ఎక్కువగా ఉన్నటువంటి టైంలో ఈ విధంగా నేల అనేది కోతలకు గురి కావడం జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. డాష్ అనేది వాయు కాలుష్యంలో ఒక ఉపవిభాగం. ఇది మన వాతావరణంలో సర్వత్రా ఉండేటటువంటి చిన్న రేణువులను సూచిస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఏరోజాల్స్ అనడం జరుగుతుంది. ఏమంటామండి ఇవి మనం? ఏరోజాల్స్ అని అయితే అనడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ యొక్క చిన్న చిన్న రేణువులను అయితే సూచించడం జరుగుతుంది. వాహనాల నుంచి వెలువడేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి లోహ కాలుష్య కారకం ఏమిటి? హెవీ మెటల్ టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఆర్సెనిక్, కాడ్మియం, మెర్క్యూరీ, లెడ్, అల్యూమినియం. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ద మెయిన్ డేంజరస్ వచ్చేసరికి సీసం అంటే లెడ్. వాహనాల నుంచి వచ్చేటటువంటి దాంట్లో మనకు లెడ్ అనేది చాలా చాలా ఎక్కువ మోతాదులో వస్తే చాలా డేంజరస్ కూడా. ఓకేనా, సో ఇవి మనకు విలక్తిత ప్రాసెసింగ్ కార్యక్రమాల ద్వారా విడుదలైనటువంటి కొన్ని వాయు కాలుష్య కారకాలు. ఈ కింది వాటిలో అణు విపత్తుల నివారణ చర్య ఏమిటి? ఓకేనా, అణు విపత్తులకు సంబంధించినటువంటి డేటా. నివాస ప్రాంతాల సమీపంలో అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించడం. దగ్గర పాటు నిర్మిస్తారా? దూరంగా ఉండాలి కానీ, కాబట్టి ఇది కాదు. నివారణ చర్య పరికరాలు లేదా ఆపరేటర్ వైఫల్యాలను గుర్తించడానికి సమగ్ర పర్యవేక్షణ మరియు క్రమం తప్పని పరీక్షలు. ఎస్, ఇది కరెక్టే. ఇక్కడ కూడా ఫెయిల్యూర్ అనేవి కాకుండా వాటిని డిటెక్ట్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి మనకు ప్రాపర్ ఫెసిలిటీస్ అయిన ఉండాలి. భయాందోళన నివారించడం, చిన్నపాటి రేడియేషన్ లీకేజ్ని విస్మరించడం. ఎప్పుడైతే చిన్నపాటి లీకేజ్ మనం పట్టించుకోమో అదే తర్వాత పెద్దది అవుతుంది. కాబట్టి ఇది కూడా కాదు. రేడియో ధార్మిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా పారవేయడం. ఇట్లా చేసినట్లయితే కథ మీకు అంతే అయిపోయినట్టే. ఇక అది ఎక్కడైతే డంప్ చేస్తారో అక్కడ నుంచి కూడా మనకు రేడియేషన్ అనేది విడుదలవుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింద వాటిలో ఏది నీటి కాలుష్య కారకం? ఆక్సిజన్, లెడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్. నీటిది. ప్రకృతిలో సహజంగా మనకు ఇది లభిస్తుంది, ఇది లభిస్తుంది, ఇది లభిస్తుంది. కానీ డేంజరస్ వచ్చేసరికి లెడ్. లెడ్ అనేది డేంజరస్ అయినటువంటిది. ఓకే, వాతావరణంలో ఏ రెండు వాయువులు ఉండడం వల్ల ఆమ్ల వర్షం ఏర్పడుతుంది? ఇంకా ఇట్నే క్వశ్చన్ అడిదిప్పి ఇడిదిప్పి మళ్ళీ ఆమ్ల వర్షం కాడికే తీసుకొచ్చేస్తాం. ఆమ్ల వర్షాలు. సో ఆమ్ల వర్షాలు కనుక తీసుకున్నట్లయితే ఏముండాలి? సల్ఫర్ డైఆక్సైడ్ ఉండాలి అండ్ దాంతోపాటు నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉండాలి. సో ఈ రెండు అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఏ భారత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం తమ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.1
ప్రకటించింది అంటే ఢిల్లీ అండి. ఢిల్లీ ఈవీ పాలసీ 2.2 అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం సిఎన్జీస్ అండ్ వీటన్నిటిని కూడా ఎలక్ట్రికల్గా మార్చడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2027 వరకు. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ప్లాస్టిక్ కాలుష్యంపై అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ ఐఎన్సి యొక్క 5వ సమావేశం ఐఎన్సి 5.2 అనేది 2వ భాగం ఎప్పుడు మరియు ఎక్కడ జరగనుంది. యాక్చువల్గా జరిగిపోయింది కూడా. సో ఎక్కడ జరగబోతుంది అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది అంటే ఇది మనకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఆగస్ట్ 2025లో జరగబోతుంది. యాక్చువల్గా జరిగింది, ఇది కంప్లీట్ అయిపోయింది. కానీ క్వశ్చన్ అనేది ఎప్పుడు వచ్చింది? 2025 జూన్ 6th వచ్చింది కాబట్టి ఇది మనకు జరగబోయేదని అక్కడ అడగడం జరిగింది. ఓకే, మనం అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఫ్రేమింగ్ పైకే వెళ్ళాలి కాబట్టి. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఒక 80 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ మనకి ఇంకెన్ని ఉన్నాయి? ఇంకో 45+ క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేసుకుంటే పొల్యూషన్ అయిపోతే నెక్స్ట్ మనకు వేస్ట్ అనేటటువంటి టాపిక్ వస్తుంది. సో వేస్ట్ని కూడా కంప్లీట్ చేసేసుకుంటాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.